అందరికీ నమస్కారం అండి. గోమన్ అండ్ జియాన్ ఛానల్కి స్వాగతం. మేము ఈరోజు మస్కట్లోని మత్రా అనే ప్లేస్ని విజిట్ చేసాం. సో నేను ఇవాళ మత్రా అనే ప్లేస్ గురించి మీకు మొత్తం వివరాలన్నీ నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మత్రా ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ చాలా 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 బాగుంటుందండి. మేము ఆ రోజు విజిట్ చేసిన ప్లేస్ మత్రా అనే ఏరియాలోనే కలూబ్ పార్క్ దగ్గర ఉన్న స్విమ్మింగ్ ఏరియా. ఇక్కడ స్విమ్మింగ్ ఫ్రీగా నేర్పిస్తారండోయ్. ప్రతి వీకెండ్ ఇక్కడ స్విమ్మింగ్ ఫ్రీగా నేర్పిస్తారు. మార్నింగ్ 7 AM నుంచి 9 AM దాకా. మేము కొత్తగానే మస్కట్ వచ్చాము కదా, సో కొన్ని ఏరియాస్ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకోవటం మొదలుపెట్టాము. యాక్చువల్గా ఈ మత్రా అనే ప్లేస్ పెద్ద టూరిస్ట్ స్పాట్ అనమాట. ప్రతి ఒక్క టూరిస్ట్ని ఇక్కడికి తీసుకొస్తారు. జనరల్గా టూరిజం ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ మత్రాని ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ లాగా చూపిస్తారు. ఈ మత్రా ఎంత అద్భుతంగా అండ్ అందంగా ఉంటుందంటే ఈ చుట్టూ కొండల మధ్యలో ఆ బీచ్ చూసేసరికి టూరిస్టులు కూడా చాలా ఆనందపడిపోతారండి. నేచర్ లవర్స్కి అయితే ఈ స్పాట్ అసలు ఎంత బాగా నచ్చుతుందో నేను అసలు వివరించలేకపోతున్నాను. నాకు ఆ రోజు కళ్ళతో చూసింది ఈ వీడియోస్లో క్లారిటీగా ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ కళ్ళతో ఎంత అద్భుతంగా ఉందో ఆ సీనరీ, ఆ కొండలు, ఆ వాటర్. అండ్ అక్కడ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఏ స్విమ్మింగ్ క్లాస్. సో ఇన్ ది మీన్ టైం నేను మధ్యలో మొత్తం ఇదంతా కవర్ చేశానండి మీకోసం. ఈ మత్రా ప్లేసెస్లో ఉన్న కొండల్ని అండ్ చిన్న చిన్న టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్స్ని. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే బీచ్లో పిల్లలు దిగి ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, కానీ స్విమ్మింగ్ ఏరియా దగ్గర మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ కనిపించే బోట్లు, షిప్పులు, యాక్చర్. ఈ ప్లేస్ అంతా వాకింగ్ ఏరియాతో కవర్ అయి ఉంటుంది అండ్ పీపుల్ వాక్ చేస్తూ హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రంజాన్ ఉపవాసాల మూలాన క్రౌడెడ్గా లేదు, కానీ ఈ ప్లేస్ ఎప్పుడు చూసినా క్రౌడెడ్గానే ఉంటుంది. ఈ మత్రా గురించి టూరిస్ట్గా వెళ్తే చాలా తెలుసుకోవచ్చేమో అండి, కానీ నేను నార్మల్గానే వెళ్తున్నాను కదా. ఇక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ నేను డైరెక్ట్గా నా కళ్ళతో చూస్తున్నాను. సో నేను చూసి అవి తెలుసుకున్న వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోవద్దు. ఇక్కడ 2 కైండ్ ఆఫ్ యాచెస్ ఉంటాయి. కింగ్ యాచ్ అని చెప్పి, నార్మల్ యాచ్ అని చెప్పి. కింగ్ యాచ్ అదిగోండి నేను మీకు పింక్ చేశాను చూడండి, ఎంత అందంగా అద్భుతంగా ఉందో. ఈ ప్లేస్లో మెయిన్ అట్రాక్షన్ ఈ యాచ్ అండి. ఆ పాతంతా వాకింగ్ కాబట్టి చాలామంది ఈవినింగ్ టైమ్స్లో, మార్నింగ్ టైమ్స్లో ఫ్రెష్గా వాకింగ్ చేసుకుంటూ ఆ సముద్రంలో నుంచి ఆ పడవల్ని చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి నార్మల్గా ఇక్కడ సిటిజన్స్ కూడా ఈ ఏరియాని. మత్రా ఏరియాలో పార్కులు చాలా ఫేమస్ అండి. రియం పార్క్, కబూలా పార్క్ అని చెప్పి ఇక్కడ చాలా ఫేమస్ పార్క్స్ అన్నమాట ఇవి. మనం చూస్తున్నాం కదా, ఈ పార్క్స్ నుంచి బీచెస్ కూడా ఎంత అందంగా కనిపిస్తాయో అసలు చెప్పలేం. బీచ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పాను కదండి మా పిల్లలు స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళారని. ఈ ఏరియాలోనే వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ అందరికీ ఫ్రీగా స్విమ్మింగ్ నేర్పిస్తారు. ఫ్రైడే అండ్ సాటర్డే 7 AM నుండి 9 AM దాకా. ఇక్కడ వాళ్ళు ఇండివిజువల్గా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలకి అండ్ ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఫ్రీగా స్విమ్మింగ్ కోచింగ్ ఇస్తారు. ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ మెయిన్గా వాళ్ళు నేర్పిస్తారండి ఇక్కడ.
గోమన్ జియాన్ ఆ రోజు స్విమ్మింగ్ చాలా బాగా నేర్చుకున్నారండి. వాళ్ళ ఫాదర్ వాళ్ళిద్దరిని మానిటర్ చేస్తూ ఉన్నారు ఆ రోజు. గోమన్ అయితే ఆల్రెడీ స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. సో హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ డే. జియాన్ అయితే వాటర్లో ఆడటం యాజ్ యూజువల్ చిన్నపిల్లలకి ఇష్టం కదా, అలానే ఆడుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. బట్ వాడు అసలు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చాలా తక్కువగా చేశాడు. సో ఇంకా ముందు ముందు చూడాలి. ఈ స్విమ్మింగ్ పార్క్కి రెగ్యులర్గా విజిట్ చేస్తూ వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించాలి అండ్ వాళ్ళని స్విమ్మింగ్లో ఇంప్రూవ్ చేయాలని ఆశిస్తున్నాం మేము. మత్రాలో చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయండి. ఫోర్ట్, మ్యూజియం, ఫిష్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, ఇవన్నీ నేను నెక్స్ట్ టైం విజిట్ చేసిన తర్వాత మీకు కూడా వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జియాన్ అండ్ గోమన్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ దర్ ఛానల్ టు ఇంప్రూవ్. సో ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.